హైదరాబాద్ నాంపల్లిలో ఇంటర్ బోర్డుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గెస్ట్ లెక్చరర్స్ భారీగా చేరుకున్నారు. గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ చలో ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడికి ప్రభుత్వ అతిథి అధ్యాపకులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అతిథి అధ్యాపక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు రాష్ట్ర వ్యాప్తంగా అధ్యాపకులు తరలివచ్చారు. పోలీసులు భారీగా మోహరించారు. తక్షణమే ఈ విద్యా సంవత్సరం కొనసాగింపు రెన్యువల్ జీవో ఇవ్వాలని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం టీజీపీఎస్సీ ప్రకారం జైల్ నోటిఫికేషన్తో సంబంధం లేకుండా 42,000 వేతనంతో 12 నెలలు కొనసాగింపు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలకు బలోపేతం కోసం మేము నాయకత్వం వహిస్తున్నాము. గత 10 సంవత్సరాల నుంచి సమర్థవంతంగా పనిచేస్తున్నాము. స్ట్రెంత్ ని పెంచాము, రిజల్ట్స్ తెప్పించేస్తాము, స్టేట్ లెవెల్లో ర్యాంకులు తెప్పించేస్తాము. అయినా ప్రభుత్వం మాకు రెన్యువల్ ఇవ్వకుండా, ఉద్యోగ భద్రత ఇవ్వకుండా మా పైన నిర్లక్ష్యపూరితమైన వైఖరి కొనసాగించడం జరుగుతుంది. దీనికి ఇంటర్మీడియట్ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి దీనికి కారణమని తెలియజేస్తున్నాము. అదేవిధంగా హైకోర్టు తీర్పు ఇచ్చేసింది. ఎండిఎస్ అమలు చేయాలని చెప్పండి 9 నెలలు అవుతున్నది, ఇంతవరకు కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న 42,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని తీర్మానించడం జరిగినది. కానీ ఎక్కడ కాదు, అమలు కావడం లేదు. అందుకోసానికి తక్షణమే గెస్ట్ ఫ్యాకల్టీకి మొత్తంగా ఉద్యోగ భద్రత కల్పింపజేసి, వారికి రెన్యువల్ కొనసాగింపజేసి, వారికి 42,000 జీతం అమలు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం.